కేబినెట్ విస్తరణ ఇప్పుడే వద్దు అంటూ ఎంత ఆలస్యమైతే అంత మంచిదనే భావనలో పలువురు మంత్రులు. కొత్త మంత్రులు వస్తే ఇబ్బంది అనుకుంటున్న మినిస్టర్స్ తమ శాఖల్లో కోత పడుతుందని ఆందోళన. ప్రస్తుతం ఒక్కొక్కరి వద్ద 2 నుంచి 3 శాఖలు అంటూ ఇక 2 నుంచి 3 శాఖలు ఉన్న మంత్రి కూడా ఏం చేస్తలేడు, ఏం అయితలేదు, వాళ్ళతోని వచ్చేది లేదు సచ్చేది లేదు అని ప్రజలు అనుకుంటా ఉన్నారు ఆల్రెడీ. ఇంకా కొత్త మంత్రులు వస్తే వాళ్ళు చేసేది ఏం లేదుడా, చేయడానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే పైసలే లేవని మీరే చెప్తారు కదా. ఇంకో మంత్రిని పెట్టుడు, ఆ మంత్రికి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చుడు, ఆయనకు అన్ని అలవెన్స్లు ఇచ్చుడు, 4 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టుడు, బుగ్గ కార్లు వేసుడు, ఇవన్నీ ఉత్తముచ్చట్లే. ఇక అవన్నీ వేస్తే అన్ని పెట్టినా వీళ్ళు ఏమైనా చేస్తారా అంటే ఏం పని చేయడానికి లేరు. కాబట్టి ఆ కొత్త మంత్రులు రాకపోతేనే బెస్ట్ అనుకుంటారు, ఉన్న దాంతో నడిపిరు అనుకుంటారు. ఇంకా తగ్గిస్తే తగ్గించుకోరు, అన్ని ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని సప్పుడేక ఏ ఒక్కరు నడిపించినా నడుస్తుంది. ఎందుకు ఇవంతా పైసలే లేని దగ్గర మీకు జీతాలు ఎందుకు చెప్పురు? ఫస్ట్ మంత్రులు ఎమ్మెల్యేలు జీతాలు ఎందుకు తీసుకోవాలి? అసలు డబ్బులు లేవని చెప్తున్నప్పుడు అలవెన్స్లు మీరు ఎందుకు తీసుకోవాలి? సేవ చేయడానికి వచ్చారు కదా ఈ రాష్ట్రంలో. మీరు చెప్తారు కదా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికలలో గెలిచి వచ్చినామన్నారు కదా, మరి ఈ 1.5-2 కోట్లు జీతాలు తీసుకోకపోతే ఏం మాయ రోగం? మరి తీసుకోకుండా ఊరుకోవచ్చు కదా, మరి పేద ప్రజల కోసం ఆలోచించవచ్చు కదా. మరి రాష్ట్రం మరి అప్పులల్లో ఉన్నది, మేము ఎందుకు తీసుకోవాలని ఊరుకోవచ్చు కదా. అవి ఊరుకోరు, అవిట్లకు మాత్రం ఏమాత్రం వచ్చేది ఉంటే ఎవ్వరు ఆపడు అన్నట్టు. ముఖ్యంగా వాళ్ళైతే దొంగలు, ఇంకా రాందాన్ని ఎట్లా దొబ్బాలని చూసే ఆ నాయకులు వచ్చేది ఉంటే ఆపుతారా అనేది పెద్ద ప్రశ్న. వాళ్ళకు వచ్చేది ఉంటే అసలు ఎక్కడ కూడా విడిచిపెట్టరు. అందుకే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఇంకా ఇప్పుడే మినిస్టర్స్ మన ఇంకో 6 కనుక వస్తే ఉన్న వాళ్ళలోంచి శాఖలు కట్ అయితే అనేది ఒక భయం అయితే, ఇంకొకటి ఇప్పటికే వ్యతిరేకత కనిపిస్తా ఉంది. ఇప్పుడు మళ్ళా ఒక 6 మంత్రులు వేస్తే మిగిలిన వాళ్ళు ఎవరికైతే ఇంకో 10 మంది ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారో రాని వాళ్ళు వ్యతిరేకత మొదలవుతుంది. లోపల మాట్లాడుకోవడం కాదు, బయటకొచ్చి మాట్లాడతారు. ఇక గాంధీ భవన్ లో కుర్చీలు ఇరుగుతాయి. బయట కూడా ఇక ప్రభుత్వం మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ప్రజలకి. సంవత్సరంలోనే ఇట్లా చెప్తే కొంతమందికి మింగుడు వాడది. నువ్వు చూసినావా, నీకు ఎరకనా, నువ్వు పోయినవా అంటే ఏ గ్రామంలోనన్నా ఒక చెట్టు కిందికి పోయి లేదా ఒక ఛాయ్ బండి కాడికి పోయి జస్ట్ కదిలిచ్చి చూడు గంతే. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా అనిపిస్తుందే బాపు అని అడిగి చూడు గంతే. ఆయనే చెప్తాడు మొత్తం. నీకు ఎవరు చెప్పవలసిన లేదు, ఇంటెలిజెన్స్ అవసరం లేదు, పోలీసులు అవసరం లేదు, నాలాంటి జర్నలిస్టులు అవసరం లేదు. దీనికి ఇంకా సీక్రెట్ గా తెలుసుకోవాల్సిన పనే లేదు ఏజెంట్లతో. కావాల్సిందల్లా జస్ట్ ఒక ఛాయ్ బండి కాడ లేదంటే చక్కగా ఒక చెట్టు కింద కూర్చున్న 10 మంది పెద్ద మనుషుల దగ్గరకు ఒకటే ఒక మాట్లాడు, బాపు ఎట్లుందే కేసీఆర్ పరిపాలన పోయినాక రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చినాక ఏమన్నా మార్పు ఉందా అని అడిగి చూడు. వాళ్ళే చెప్తారు ఏమున్నది ఏం లేదు ఏం కథ. ఈ రేవంత్ రెడ్డికి రిపోర్ట్ సరిపోతుంది, అసలు వేరే ఏ రిపోర్ట్ అవసరం లేదు. అంత వ్యతిరేకత ఉందని చెప్తుంటే ఎవరికి నమ్మబుద్ధి అయితే లేదు. కాకపోవచ్చు ఇదంతా నరేష్ అన్న లాంటి వాళ్ళు కావాలని బటగాలు చేస్తారు. నరేష్ అసోంటోడు కావాలనే రేవంత్ రెడ్డిని బదనాం చేయడానికి ట్రై చేస్తుండ్రు. మాకేమక్కడ చెప్పు, మాకేం అవసరం? మీరు చేస్తానే చేయకుండా చెప్పిన మాటలన్నీ కూడా ఉట్టి నీటి మూటలను తేలినాక ఇంకా ఎవరికైనా అపనమ్మకం ఏర్పడకపోతే ఇంకేముంటది? నమ్మకం ఉంటుందా? ఇంకా సంవత్సర కాలంలోనే వీళ్ళు ఏం పీకలేని వాళ్ళు ఇంకా 4 ఏళ్ళలో వీళ్ళు ఏమైనా చేస్తారా, కట్టలు కడతారా అనేది చాలా మందికి పెద్దగా ఇది అవగాహన వచ్చేసింది, అది క్లారిటీ వచ్చేసింది. ఇది అర్థం చేసుకోవాలి.